ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం పట్ల నిజామాబాద్ జిల్లాలో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన 2 రోజుల్లోనే హామీల అమలుపై దృష్టి సారించడం అభినందనీయమన్నారు. ప్రధానంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉచిత ప్రయాణం కల్పించడం గొప్ప విషయమన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఉచిత ప్రయాణం ప్రారంభించడంపై మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం తమ ఎన్నికల హామీలు ఇచ్చినట్టే ఒక్కొక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. ముఖ్యంగా 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలకు సంబంధించి కూడా ఈ రోజు ముఖ్యంగా ఇటు మహిళలకు బస్సులో ఏదైతే ఫ్రీ రవాణా సౌకర్యం ఉందో దానికి సంబంధించి కూడా ఈ రోజు కూడా ఇంప్లిమెంట్ చేశారు. ముఖ్యంగా సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మహిళలకు ఇటు ఆర్టీసీలు ఇటు ఎక్స్ప్రెస్ కావచ్చు ఆర్డినరీ కావచ్చు బస్సులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మనకు నిజామాబాద్ జిల్లా చెందిన ప్రయాణికులు వీరు అడిగి తెలుసుకుని అమ్మ ఈ రోజు నుంచి మీకు బస్సులో ఫ్రీ సదుపాయం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎప్పుడు కూడా ఇంత ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి రూల్స్ పెట్టలేదు. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు అమలు చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇంతకుముందు ఎంత డబ్బులు తీసుకెళ్తుండే మంత్లీ ఎంత అవుతుండే ఇప్పుడు ఎట్లా ఉన్నది? మాకు మంత్లీ బాగా 1200 ఇట్లా అవుతుండే అప్ అండ్ డౌన్. అంటే ఇప్పుడు మాత్రం మా ఖర్చులు అయితే సేవ్ అవుతాయి అన్ని విధాలుగా. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కొంచెం ఆలోచించే వాళ్ళము, అయ్యో బస్ ఛార్జులు. ఎందుకంటే అంతకు ముందు ఒక 1 year బ్యాక్ తక్కువ ఉండే ఛార్జులు. ఈ 1 year 2 years నుంచి బాగా ఎక్కువ చేసేసారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బాగా కష్టంగా అవుతుండే. ఇప్పుడు మాత్రం అందరికీ అందుబాటులో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మా మహిళలకు మాత్రం చాలా చాలా ఫేవర్ చేశారు. ధన్యవాదాలు. ఇలాంటి హామీలు ఎప్పుడైనా చూసారు? ఇలాంటి కూడా చూడలేదు. మా తెలిసి మేము ఇప్పుడు 25 years 26 years నుంచి ఎప్పుడు కూడా చేయలేదు. ఇతను ఫస్ట్ టైం చేశాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. చాలా హ్యాపీగా ఉంది. మీరు చెప్పండి అన్న, మీకు కూడా చెప్పండి అమ్మా. మీకు కూడా బస్సులో కూడా ఫ్రీగా వెళ్తున్నారు కూడా ఇచ్చారు. ఎలా మాకు ఎంత సంతోషమే ఉంది. ఇంతకుముందు పోవాలన్నా రావాలన్నా ఇబ్బంది ఉంటుండే. ఇదే రకంగా అందరూ కూడా ఏదైనా కానీ పథకాలు కానీ రాజీవ్ గాంధీ ఇంద్రమ్మ కానీ వాళ్ళందరూ కానీ మంచిగా పథకాలు చేసి లేడీస్ వాళ్ళకు అందరు సంతోషపడుతూ ఆడవాళ్ళకు ఇవే కానీ గ్యాసులే కానీ అన్ని కూడా ఇట్లనే రోడ్లు కానీ అన్ని కరెంటు బిల్లు కానీ ఇవన్నీ కేసీఆర్ వచ్చినప్పుడు అందరికి ఇబ్బంది అని అనుకున్నాం కదా. ఇట్లా ఉండే ఎప్పుడు మంచిగానే ఉంటుంది అని అనుకుంటున్నామండి. మీరు చెప్పండి అమ్మా. ఇటు కొత్త ప్రభుత్వం వచ్చినక్కడ కూడా మీకు ఈ రోజు నుంచి కూడా బస్సులో ఫ్రీ సౌకర్యం కల్పిస్తున్నారు. ఎక్కడ ఎక్స్ప్రెస్ కావచ్చు ఆర్డినరీ కావచ్చు, ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మేము స్టూడెంట్స్ కదా. మేము బస్సు వెళ్ళేసరికంటే అక్కడ బస్సులు ఉండవు, మళ్ళీ ఛార్జ్ పెట్టుకొని వెళ్ళాలి. మళ్ళీ సెకండ్ సాటర్డే ఉన్నా కూడా పాస్ నడవదు కదా. మళ్ళీ దాంట్లో మేమేమని పెట్టాలి. మళ్ళీ ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నా కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు తమ అధికారంలో కూడా అనేక హామీలు ఇస్తున్నారు. కానీ మీకు ఇంతవరకు ఇట్లాంటి హామీలు ఎక్కడ ప్రభుత్వం ఇచ్చిందా? ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, ఇదే ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ఇది చాలా డేస్ ఉండాలని కోరుకుంటున్నాం. మేము చేయలేము. ఇంత తొందరగా ఇచ్చిన హామీలు అమలు చేస్తారని అనుకోలేదు. కానీ ఇంత తొందరగా చేపట్టినందుకు చాలా హ్యాపీ. అండ్ ఇంకా ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం ఐ సపోర్టెడ్ యూ. ప్రధానంగా కూడా చెప్తున్నారు. ఇటు ఎక్కడ లేని విధంగా కూడా తెలంగాణలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం తాము స్వాగతిస్తున్నారని చెప్పి. ఎందుకంటే ప్రతి మంత్ తమ పనుల విధుల నిమిత్తం కూడా వెళ్ళాలి, బయట ప్రాంతాలకు వెళ్ళాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా తమకు ఎంతో లాభం చేకూరుతుందని చెప్పి ముఖ్యంగా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసినట్టు అన్ని ఏర్పాట్లు కూడా ముందు ఇక్కడ చేస్తున్నారని చెప్పి. ముఖ్యంగా ఏదైనా ఆధార్ కార్డు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఆధార్ కార్డు తీసుకొస్తే చాలు ఇక్కడ తమకు ఉచితంగా ఎక్కడికి వెళ్ళే అవకాశం కల్పిస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మహిళలు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపల్తో నవీన్, అమ్మా న్యూస్, నిజామాబాద్.